బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మీకు ఇవి నిషేధించబడినాయి. వధింపబడినది మృత పశువు, రక్తము, పంది మాంసము అల్లాహ్ పేరుతో కాక మరెవరి పేరుతోనైనా జిబాహ్ చెయ్యబడిన పశువు, ఊపిరాడక లేక దెబ్బతిని ఎత్తు ప్రదేశం నుండి పడి లేక దేన్నైనా ఢీకొని లేక అడవి మృగం చీల్చగా మరణించిన జంతువు సజీవంగా ఉండి మీరు జిబాహ్ చేసినది తప్ప. బలిపీఠంపై వధింపబడినది ఇంకా పాచికల ద్వారా అదృష్టం తెలుసుకోవటం కూడా మీకు నిషేధించబడింది. ఇవన్నీ పాపకృత్యాలు. ఈనాడు అవిశ్వాసులు మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులుకున్నారు కనుక మీరు వారికి భయపడకండి, నాకు భయపడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా అంగీకరించాను కనుక మీకు విధించబడిన హరాం, హలాల్ నియమాలను పాటించండి. అయితే ఎవరైనా ఆకలి వల్ల గత్యంతరం లేని పరిస్థితిలో పాపం వైపునకు మొగ్గకుండా వీటిలోని ఏ వస్తువునైనా తిన్నట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. దివ్య ఖుర్ఆన్ అల్-మాయిదా 5వ సూరా 3వ ఆయత్. ఇస్లాంలో ఉన్న ధార్మిక విషయాలను ప్రతిరోజు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ASV యాప్ని ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేయండి.